సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడబోతున్నాం. మనందరికీ బాగా స్ట్రెస్ పెరుగుతుంది కదా! అంటే అది వర్క్ వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు. చాలా మందికి పిల్లల వల్ల ఇంట్లో తల్లిదండ్రులకైతే విపరీతంగా స్ట్రెస్ పెరిగిపోతుంది. వీళ్ళు ఈ స్ట్రెస్‌తోని విపరీతంగా కోపానికి గురైతున్నారు, జుట్టుడిపోతుంది, బుర్ర పెరిగిపోతుంది, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ లోపల ఇంటర్నల్లీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇక అల్టిమేట్‌లీ మనకి హెడ్‌ఏక్స్, నిద్ర పట్టకపోవడము ఇలాంటివి రిజల్ట్ చూపిస్తున్నాయి. సో, ఈ స్ట్రెస్‌ని తగ్గించుకోవాలంటే ఎట్లా? డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ దగ్గర టాబ్లెట్ రాయించుకున్నా మనం వాడం. మనం బేసిక్‌గా దినమొత్తనే చక్కగా టాబ్లెట్లు వాడం కదా! సో, మళ్ళీ దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, ఏందో ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. బట్ మార్కెట్‌లో ఒక అద్భుతమైన సొల్యూషన్ వచ్చింది దీనికి. ఆ సొల్యూషన్ గురించి తెలుసుకుంటే మీకే చాలా సులభంగా అనిపిస్తదనమాట. అసలు స్ట్రెస్ తగ్గించుకోవడం ఇంత ఈజీయా అని. సో, దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నా. అండ్ దాని గురించి మనం తెలుసుకోవాలి అనంటే ఫస్ట్ ఒక మనిషిని పరిచయం చేసుకోవాలి. సో, ఆయన్నే ఎవెన్‌జీస్ అనే ఒక కంపెనీకి ఇట్ ఈస్ ఎ గమ్మీస్ కంపెనీ. ఈ గమ్మీస్ కంపెనీకి ఆయన ఎండీ అనమాట. చిలుకూరి గణేష్ గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. సో, సార్ యాక్చువల్‌గా నిజంగా స్ట్రెస్‌కి ఇప్పటి వరకు నాకు తెలిసైతే ఎవరు మందియలేదు. అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే కూడా ఎప్పుడైనా గానీ కొంచెం కొంచెం కామ్‌గా ఉండండి. కొంచెం రెస్ట్ అవసరం మీకు. లేకపోతే మీరు కొంచెం యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. ఇలాంటివన్నీ చెప్పడం కామన్‌గా విన్నా నేను. బట్ మీ దగ్గర దీనికొక సొల్యూషన్ ఉంది. అండ్ మీరు ఎట్లాగో ఒక గమ్మీస్ కంపెనీకి ఎండీ అనంటే గమ్మీసే పట్టుకొస్తారేమో అనే ఒక ఆలోచన మా లోపల పుట్టింది. సో, అసలు ఏంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ ఎందుకు పెట్టిర్రు మీరు? వాట్ ఈస్ యువర్ మోటివ్? మా కంపెనీ పేరు లెవెన్జీస్ లైపోజోమల్ ఎంఈ గమ్స్ మ్యామ్. ఇది Hmm. ఇది లైపోజోమల్ టెక్నాలజీ మ్యామ్. ఇది ఫస్ట్ టైం ఇండియా వచ్చింది. ఇది ఓకే. ఇప్పుడు మనం స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు స్ట్రెస్ గురించి చెప్తాను మ్యామ్. Yeah. మా స్ట్రెస్ ప్రోడక్ట్ ఇది స్ట్రిక్టస్ బ్రాండ్ మ్యామ్. ఇది లెవెన్జీస్ Okay. లైపోజోమల్ ఎంఈ గమ్మి స్ట్రిక్టస్ బ్రాండ్. ఇది ఆహా! ఇది చాలా టేస్ట్ ఉంటుంది మ్యామ్. ఇది Hmm. జీరో షుగర్, జీరో ఫ్యాట్, ఓకే. పూర్తిగా న్యాచురల్ న్యూట్రిషన్ సప్లిమెంట్. ఇది దీంట్లో ఎనీ మెడిసిన్ కానీ ఇంగ్రీడియంట్స్ వేరే అదర్ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు దీంట్లో. ఓకే. ఇవి న్యాచురల్ ఫ్లేవర్, న్యాచురల్ కలర్స్ మ్యామ్ దీంట్లో ఉన్నాయి. ఓకే. టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది మ్యామ్. ఇది అవునా? మీరు టేస్ట్ చూడండి మ్యామ్, మిగతా మనం డిస్కస్ చేద్దాం మ్యామ్. ఫస్ట్ నాకు టేస్ట్‌కి ఇస్తున్నారు. సో, యాక్చువల్‌గా చూడండి మీరు ఎవెన్‌జీస్ లైపోసోమల్ యమ్మీ గమ్మీస్ స్ట్రిక్టస్ అనేది వీళ్ళ బ్రాండింగ్ పేరనమాట. హెల్ప్స్ టు స్ట్రెస్ రిలీఫ్. సో, దీంట్లో ఏం కలుపుతారు అనేది కూడా చాలా డీటెయిల్‌గా రాశారు ఇక్కడ. బట్ దానికన్నా ముందు ఫస్ట్ టేస్ట్ మనకు టేస్ట్ ఇంపార్టెంట్ అబ్బా ఏదేమైనా. ఎందుకంటే నిజంగా సార్ మన ఇండియన్స్‌కి ఎట్లుంటదంటే ఏదేమైపోయినా ఆకాశం ఊడి పడిపోయినా, భూమి అదిరిపోయి మనం వాళ్ళకి లోపల పోయినా కూడా టేస్ట్ మంచిగా ఉంటేనే మనం దాన్ని తింటాం. అవును. లేకపోతే అస్సలు తినం. సో, గమ్మీ ఈజ్ ఇన్ దిస్ షేప్ చాలా చిన్నగా. చిన్నపిల్లలు ఆ జెల్లీస్ కొనుక్కుంటారు కదా! సేమ్ అట్లే ఉంది. అండ్ చాలా బాగుంది. నిజంగా ఇప్పుడు స్ట్రెస్ తగ్గిపోతుంది అంటారు నాకు. షూర్గా మ్యామ్ 30 to 45 మినిట్స్లో స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇది అవునా? షూర్గా. ఇది లైపోజోమల్ టెక్నాలజీ మ్యామ్. ఇది 100% ఇంపోర్టెడ్ టెక్నాలజీ. అది ఎక్స్పెన్సివ్ ప్రీమియం టెక్నాలజీ ఇది. సో 100% వర్క్ యమ్మీ. చేస్తున్నాం. మామూలు యమ్మీ కాదు ఇది. చిన్నపిల్లలు కూడా చేస్తారు. కానీ వద్దులే చిన్నపిల్లలకి ఏం స్ట్రెస్ ఉంటుంది. ఎప్పుడు ఇప్పుడు ఈ స్ట్రెస్ కోసం అంటే బేసిక్‌గా మీరు ఒక మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడి తయారు చేసిన గమ్మీస్ ఇది అన్న విషయం నాకు అర్థమవుతుంది. మ్యామ్ అండ్ బేసిక్‌గా ఇట్లాంటి గమ్మీస్ వల్ల ముఖ్యంగా ఈజీగా లోపలికెళ్తుంది. తినడానికి చాక్లెట్ లాగా ఉంది. ఇలాంటప్పుడు దీనివల్ల నిజంగా స్ట్రెస్ తగ్గుతదా? ఏంది ప్రూఫ్ ఏంది అని అడుగుతారు ఎవరైనా. మీరేం చెప్తారు వాళ్ళకి? దీంట్లో లైపోజోమల్ మ్యాగ్నీషియం ఉంది మ్యామ్. ఇదేం చేస్తుందంటే బాడీలో మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే హార్మోన్ కార్టిజోల్ హార్మోన్ ఉంటుంది. అది Yes. కార్టిజోల్ హార్మోన్ ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ గురవుతామో మనకు బాడీ బ్రెయిన్కు యాంగ్జైటీ, డిప్రెషన్ బాగా వస్తుంది మ్యామ్. Hmm. అలాంటి టైంలో కార్టిజోల్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే ఓవర్గా రిలీజ్ చేస్తుంది, ప్రొడ్యూస్ అవుతుంది బాగా. Yes. ఈ లైపోజోమల్ మెగ్నీషియం ఏం చేస్తుందంటే దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఓకే. ఎప్పుడైతే రెగ్యులేట్ చేస్తుందో అది రిలీజ్ అవ్వడం ఆపేస్తుంది హార్మోన్. ఓకే. సో దానివల్ల మన బ్రెయిన్ అనేది మూడ్ రిలాక్స్ అయిపోతుంది, సో ఇదంతా స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇదంతా జరిగేది 40 నిమిషాల్లో. 30 to 45 మినిట్స్లో బ్రెయిన్ రిలాక్స్ అయిపోతుంది మనకు. దట్స్ నైస్. తెలుస్తదంటారా? 100% తెలుస్తుంది. అంటే ప్రూవెన్ మ్యామ్ ఇది. అంటే అట్లా కాదు. వాట్ ఐ మీన్ ఇస్ కొంతమందికి మనకి రిలీఫ్ అనిపిస్తుంది అన్న విషయము లైక్ ఇప్పుడు ఒక టెన్షన్ ఉందనుకోండి, ఒక డబ్బులు వచ్చేది ఉందో, డబ్బులు వెళ్ళేది ఉందో, ఏదో ఒకటి ఉంది. అలాంటిది అదైతే అబ్బా ఎంత రిలీఫ్ ఉంది అని అంటారే తప్పితే వీళ్ళకి ఏంటంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, దీనికి ఏదైనా సొల్యూషన్ కావాలని ఎత్తుకునేటోళ్ళకి కూడా అంత ఈజీగా దే డోంట్ నోటిఫై వాళ్ళ లోపల ఏమైతుంది, వాళ్ళు నిజంగా స్ట్రెస్ రిలీఫ్ ఉన్నారా లేదా అని. సో అది క్లియర్ గా అర్థమైపోతుంది మనకి. Yes. అది మీరు చెప్తున్నారు. సింపుల్ లాజిక్ మ్యామ్. ఇప్పుడు చెప్పాక మ్యామ్
లైపోజోమల్ మెగ్నీషియం వల్ల కార్టిజోల్ హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది ఇది. ఎప్పుడైతే మనం స్ట్రెస్లో ఉంటో హార్మోన్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుంది బ్రెయిన్లో. ఎస్. దానివల్ల ఏమైతే డిప్రెషన్ వస్తుంది మనకు బాగా. అసలు థాట్స్ అనేవి డిఫరెంట్గా వెళ్ళిపోతుంటాయి మనకు. ఎప్పుడైతే మనం చప్పరిచిగా నమిలి, ఇప్పుడు మీరు తిన్నారు కదా, నమిలి తిన్నారు కదా, తింటే ఒక 30 to 40 minutes బ్రెయిన్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. కార్టిజోల్ మన రెగ్యులేట్ చేస్తుంది కదా హార్మోన్ని. అదే కదా ప్రాబ్లం క్రియేట్ చేసేది అది. ఇది పోయి బ్రెయిన్లో పోయి ఏం చేస్తుంది, కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ చేయకుండా రెడీ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు టెన్షన్ రిలాక్స్ అయిపోతుంది. మాకు మాత్రం చాలా పనికొస్తాయి సార్ ఇవి నిజంగా, అండ్ చాలా మందికి పనికొస్తాయి కూడా. సో ఇందులో ఏమేమి ఉంటాయి అసలు, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా దీని వల్ల అని అడుగుతారు కొందరు. ఏం చెప్తారు మీరు? 0 సైడ్ ఎఫెక్ట్స్ మేము దీంట్లో. పూర్తిగా న్యూట్రిషన్ సప్లిమెంట్ మేము ఇది. ఓకే. దీంట్లో లైపోజోమల్ మెగ్నీషియం తో పాటుగా అశ్వగంధ ఉంది మేము దీంట్లో. యా అవును. సో కానీ అశ్వగంధ ఉంటే కొంచెం ఘాటుగాను ఇట్లా ఒగరుగా టేస్ట్ ఉంటుంది, ఇట్లా ఉండాలి కదా, మరి అట్లా లేదే. ఇది ఉండదు మేము, ఇది ఉండదు. ఇది లైపోజోమల్ టెక్నాలజీలో ఇన్బిల్ట్ చేసి ఎన్కాప్సులేట్ చేస్తారు మేము దీన్ని. టేస్ట్ అనేది అసలు మీకు ఎక్కడ కూడా బిటర్ టేస్ట్ రాదు, చాలా ఎమ్మీ టేస్ట్ ఉంటుంది. ఇది అదే టెక్నాలజీ, అదే మేము లైపోజోమల్ టెక్నాలజీ అనేది అది. దానికి మనం డబ్బు పే చేసేది. ఇండియాలో ఫస్ట్ టైం ఈ ప్రోడక్ట్ మేము. నిజంగానే అన్ని లైపోజోమల్ టెక్నాలజీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో ఫస్ట్లీ చాలా మందికి స్ట్రెస్ వల్ల ఏమేమి జరుగుతుంది అనేది ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాలి మనం. ఎందుకంటే స్ట్రెస్ అంటుంటారు, వాళ్ళు చేసే పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ దానికోసము అది ముదిరి ఇంకొకటి అయ్యేంత వరకు దాని గురించి ఆలోచించారు. ఇప్పుడు ఈ చాక్లెట్లు ఎందుకులే కొనుక్కొని తినడం అని అనుకుంటారు. ఇంత చిన్న సొల్యూషన్ పట్టుకొచ్చినప్పుడు కూడా మన వాళ్ళు దాని గురించి ఎక్కువ పట్టించుకోరు. ఎందుకు అని అంటే దానివల్ల ఏదో జరగాలన్నట్టు ఫ్యూచర్ లో, అది జరిగితే తప్పితే వీళ్ళకి తెలియదు. ఇక్కడ ఇట్లుంటారు మన వాళ్ళు మొండి బాగా. సో స్ట్రెస్ ముదిరితే ఏమేమి జరుగుతుంది అని మాట్లాడుకుంటే దాని సీరియస్నెస్ ఏందో వాళ్ళకి అర్థమవుతుంది. సో యాక్చువల్ గా మీరు స్టడీ చేసిన దాని ప్రకారం సో స్ట్రెస్ ముదిరితే ఏమవుతుంది స్టేజెస్ లో అంటే ఎవరి స్థాయి దగ్గర స్ట్రెస్ అలా ఉంటుంది మ్యామ్. స్టూడెంట్స్కి అయితే ఎగ్జామినేషన్ స్ట్రెస్ ఉంటుంది, సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి, ఈ రోజు వర్క్ ఇంత ఉంటుందని చెప్పి డైలీ వర్క్ ప్రాజెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి, ఆ స్ట్రెస్లో వాళ్ళు ఉంటారు. ఇక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతున్నామో వాళ్ళకి ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎట్లా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవాలో వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకు ఈ మంత్లీ టార్గెట్స్ ఎలా చేసుకోవాలంటుంది, బిజినెస్ చేసే వాళ్ళకు ఎలా గ్రోత్ కావాలని ఉంటుంది. ఎవరి స్ట్రెస్ వాళ్ళకి, ఇంట్లో హౌస్ వైఫ్ హస్బెండ్ టెన్షన్, ఈ పిల్లల టెన్షన్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఇవన్నీ మనకి ఎప్పుడైతే స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుందో మన బాడీలో ఉన్న కొన్ని ఆర్గాన్స్ మీద విపరీతంగా ఎఫెక్ట్ చేస్తాం మేము. ఫస్ట్ బ్రెయిన్ మీద పడుతుంది మ్యామ్. బ్రెయిన్ మీద ఏమవుతుందంటే మనకు యాంగ్జైటీ, డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. రెండోది అంటే మెమరీ, ఆలోచన పరిజ్ఞానం కోల్పోతాం మనం. డిప్రెషన్ ఎక్కువ డామినేట్ చేస్తుంది మ్యామ్ దీనికి. నెక్స్ట్ హార్ట్ మీద పడుతుంది, బ్లడ్ ప్రెషర్, బీపీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బీపీ అనేది ఎందుకంటే ఎక్కువ ఆలోచించేసరికి ఏంటంటే మనకి ఏ ఆలోచనలు రావు మనకు, అంటే దాంట్లో కొట్టుకుపోతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది మనకు, అదొకటి స్టార్ట్ అవుతుంది మ్యామ్. తర్వాత హార్ట్ రేట్ అనేది కూడా పెరుగుతుంది మనకు, ఫియర్ అనేది వచ్చేస్తుంది. స్కిన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, చాలా మంది తెలియదు. ఎక్ని స్టార్ట్ అవుతాయి, పింపుల్ స్టార్ట్ అవుతాయి మ్యామ్, స్కిన్ ఎలర్జీ, స్కిన్ ర్యాషెస్, స్కిన్ లూజ్ అవడము, స్కిన్ డ్రై అవ్వడము, ఇవన్నీ స్కిన్ మీద ఎఫెక్ట్ పడతాయి మ్యామ్. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ మీద పడుతుంది. ఇది ఫస్ట్ మనకు తెలిసేది డైజెస్టివ్ సిస్టమ్ మీద. ఎలాగంటే మన బాడీలో ఎక్సెస్ యాసిడ్ సీక్రెట్ అవుతాయి మనకు ఇంటెస్టైన్ లో. దానివల్ల స్ట్రెస్ వల్ల యాసిడ్ సీక్రెట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే గట్ బ్యాక్టీరియాని మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, హార్ట్ బర్న్, గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడము, మన కాన్స్టిపేషన్, డైజెషన్ కాకపోవడము, తర్వాత బెల్చింగ్స్, ఇట్లా తిన్న తర్వాత వేపులు రావడము, ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ కనపడే సిగ్నల్స్ మనకు మన డైజెస్టివ్ సిస్టమ్ నుంచి కనపడతాయి మనకు. ఇది ఒకటి. తర్వాత స్లీప్ బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఎప్పుడు పడుకోగానే ఒక ఆలోచన వస్తుంది, తెల్లవాళ్ళు దాని గురించి ఆలోచిస్తాము, రేపు ఏం చేయాలి, రేపు ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడాలనేది రాత్రి అంతా కూర్చొని ఆలోచిస్తాం. పొద్దున్న చేసేది ఏముండదు, ఆ సమస్య నాకు పరిష్కారం చేసుకుంటారు. కానీ ఇది ఒక దీని ఒకటి ఉంటుంది మేము. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఇది దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీ ఈ వీటి మీద ఎఫెక్ట్ పడుతూ మన ఫీలింగ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది నిజంగా. సో ఇంత జరిగి స్ట్రెస్ ద్వారా వచ్చే ఈ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించకుండా మనం ఒక గమ్మి తింటే మనకి ఆ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మనము ఒక 40 minutes లోనే యూ విల్ రియలైజ్ దట్ మీ స్ట్రెస్ హాయిగా తగ్గి కొంచెం ప్రశాంతంగా ఉంది మనసు, బుర్ర అనే ఫీలింగ్ మీకు తెప్పిస్తుంది అన్నప్పుడు దానిపైన 100 ప్రశ్నలు అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఒకసారి ట్రై చేసి చూస్తే పోయేది ఏంది, ఎందుకంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి. అది మీరు బాగా నోట్ చేసుకోవాలి. సార్ రోజుకి మాక్సిమం ఎన్ని గమ్స్ తినొచ్చు? ఇది ఒక అడ్వాంటేజ్ అంటే మేము ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతాం అప్పుడు ఒకటి తింటే చాలు.
Okay. రోజుకు 2 తిను 3 తినని ఏం లేము మేము. Hmm. స్ట్రెస్ బాగా స్ట్రెస్ ఫీల్ అయినాం అనుకోండి ఒకటి తినేస్తాం. Hmm. 30 to 45 మినిట్స్ రిలాక్స్ అవుతుంది. ఓకే మనం మిగతా వర్క్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మేము. ఓకే కానీ నాకేమో ఈ టేస్ట్ బాగుంది కాబట్టి ఊకే ఆ. స్ట్రెస్ అనిపిస్తుంటుంది సార్ అంటే తినాలనిపిస్తుంది. ప్రోడక్ట్ కొద్దిగా ప్రీమియంగా మేము ఇది అందుకోసమే ఒకటి తింటే సరిపోతుంది మనకు చాలు. Okay. సో ఇప్పుడు దీన్ని కొనుక్కోవాలంటే ఎట్లా మరి అంటే మనకు బాగుంది కదా మేము కొనుక్కోవాలనుకుంటున్నాం అనుకుంటారు చాలా మంది మా ఎట్లా? వెబ్సైట్ avengis.com వెబ్సైట్కి వచ్చి కొనుక్కోవచ్చు మ్యామ్. Okay. మా మొబైల్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది మ్యామ్. దానికి Mhm. ఫోన్ చేసి అడ్రస్ ఇచ్చినా కానీ మేము క్యాష్ ఆన్ డెలివరీ కూడా డిస్పాచ్ చేస్తున్నాం మ్యామ్. ఓకే ఓకే సో బేసిక్ గా ఒక గమ్మీస్ తిని మీ స్ట్రెస్ ని తగ్గించుకోవాలి అని అనుకుంటే నిజంగా చెప్పాలంటే చాలా సింపుల్ పని ఇది అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఏదో మంచి చాక్లెట్ తిన్న ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అండ్ 40 minutes లోనే యూ విల్ రియలైజ్ దట్ యు ఆర్ హ్యాపీ సటిల్డ్ కొంచెం హాయిగా కామ్గా అట్లా స్మూతీ చాలా రిలాక్స్ అయిపోతారు అన్నాడు బేసిక్గా. సో ఇలాంటి ఫీలింగ్ కోసం మీరు మీ పైన ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే ఫస్ట్లీ మీరు వాడి చూడాల్సిందే అనమాట ఈ ప్రోడక్ట్ని. సో దీనికోసం మీరు ఈ ప్రోడక్ట్ని కొనుక్కోవాలి గమ్మీస్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం దానికి సంబంధించిన నంబర్స్ కింద కనిపిస్తూ ఉంటాయి మీకు స్క్రీన్ పైన. సో వాళ్ళకి ఫోన్ చేసి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళ వెబ్సైట్ కూడా ఇస్తారు, అక్కడికి వెళ్ళైనా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఏ విధంగా అయినా సరే కానీ మీరు ట్రై చేసి చూస్తే మీకే మంచిది కావచ్చు. ఎప్పుడైతే మనం స్ట్రెస్లో ఉంటాం మ్యామ్, అవును. అలసిపోయినట్టుగా ఉండడము, Mm. కోపం రావడము, Mm. నీరసం ఉండడము, భయం రావడము అన్నీ మ్యామ్. తర్వాత Mixture of మన feelings. లైఫ్ మీద మనకే ఏం లైఫ్ అనే ఒక లైఫ్ మీద భరోసా లేకుండా పోవడము, ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయకుండా పోవడము, అవును. ఇవన్నీ జరుగుతుంటాయి మ్యామ్. మనకు Mm. చికాకు, అలసట, కోపము Mm. ఇవన్నీ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనము Mm. ఈ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడం కోసం మనం ఇంకేం చేస్తామంటే ఈ Mm. ఆల్కహాల్ అనేది ఒకటి, తర్వాత ఈ సిగరెట్ అనేది Right, sir. ఒకటి, ఇంకా మత్తుకు సంబంధించిన కొన్ని ఉంటాయి కదా మ్యామ్. Mm, mm. వాటిని ఆశ్రయించడం కోసం టెంపరీ రిలీఫ్ కోసం వీటిని తప్పించుకోవడానికి వాటిని ఆశ్రయిస్తాం మ్యామ్. అవును ఇది వీటికన్నా ఇంకా అది డేంజరస్ అది. అవును సో అవన్నీ ఏం అవసరం లేదు మ్యామ్. మనకు ఒకటే ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటామో అప్పుడు ఒక్క గమ్మి వేసుకుంటే Mm. 100% రిలీఫ్ అవుతుంది మ్యామ్. విత్ ఇన్ 45 minutesలో. వేరే Wonderful. ఏం అవసరం లేదు, మన వర్క్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మ్యామ్. ఇది Yeah. నాన్ ఎడిక్టెడ్, Yes. ఎడిక్షన్ ఉండదు మ్యామ్. ఓకే ఓకే ఇన్స్టెంట్ రిలీఫ్ ఇచ్చేస్తుంది, క్లోజ్ చేస్తుంది అంతే. వండర్ఫుల్ నిజంగా. అంటే కొంతమందికి నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా కొంచెం ఇట్లా ఉండొచ్చు. యూ కెన్ గో త్రూ దిస్ లైపోజోమల్ టెక్నిక్, ఆ టెక్నాలజీ ఏంటి అనేది మీరు చదవచ్చు. Yeah. ఒకవేళ మీకు అట్లాంటి డౌట్ ఏమైనా ఉంటే ఏంది ఒక గమ్మితో పని అయిపోతుంది అంటారు. మనకు అలవాటు అయిపోయింది కదా బేసిక్గా, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తేనే 10 స్కాన్లు తీపించుకోవడం, పైసలు ఖర్చు పెట్టడం అన్నీ వృధా. సో ఇవన్నీ అలవాటు అయిపోయినాయి కాబట్టి ఇట్లాంటివి చెప్తే అట్లే అనిపిస్తుంది. సో ఒకవేళ మీరు నిజంగా ఇఫ్ యు ఆర్ వెల్ నోన్ అబౌట్ ద టెక్నాలజీస్ ఆర్ ఎల్స్ మీరు ఏమైనా చదివి తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు తెలుసుకొని కూడా కొనుక్కోవచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కింద కనిపిస్తాయి. బట్ థ్యాంక్స్ అలాట్ సార్, ఇంత సింపుల్ అండ్ నైస్ టేస్టీ యమ్మీ గమ్మీస్ని మాకు పరిచయం చేసినందుకు, అది కూడా మా స్ట్రెస్ని తగ్గించడానికి. Yes. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ సో ma'am. మచ్. Thank you ma'am. Thank you Thank so you. much.